హాయ్ అందరికీ. ఇవాళ బిగ్ బాస్ అగ్ని పరీక్ష ఎపిసోడ్ 4 అయితే నేను చూశాను. ఓకే, నాకైతే ఇవాళ కొంచెం నవదీప్ గారి లాస్ట్ 5 minutes కొంచెం ఓవర్ వేసినట్టయితే అనిపించింది నాకైతే. బట్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఎందుకు ఓవర్ అనిపించిందో కూడా నేనైతే ఖచ్చితంగా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కూడా ఒకసారి నా రివ్యూ చూసిన తర్వాత అయితే ఖచ్చితంగా అగ్ని పరీక్ష షో అయితే చూడండి, మీకు కూడా క్లారిటీగా అయితే అర్థమైద్ది. అయితే ఇవాళ రాగానే శ్రీముఖి గారు అయితే ఓపెనింగ్ ఇచ్చేసారనమాట. శ్రీముఖి గారు అయితే టాప్ 15 కంటెస్టెంట్లో 6 మెంబర్స్ని అయితే ఫస్ట్ అయితే ఇంట్రడక్షన్ చేశారు. దాని తర్వాతనేమో మిగతా వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళని కూడా అయితే 16 మెంబర్స్ని కూడా షో మీదకి అయితే తీసుకొని వచ్చారు. వాళ్ళకైతే కొన్ని టాస్క్లు అయితే ఇచ్చారనమాట. ఆ టాస్క్లు ఏంటంటే డేర్ ఆర్ డై. ఆ టాస్క్ అయితే డేర్ ఆర్ డై. అందులో లెవెల్స్ ఉంటాయని అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. నవదీప్ గారు వచ్చారు. ఇట్లా లెవెల్స్ చాలా ఉంటాయి, మీరు అన్ని క్రాస్ చేసుకొని వెళ్ళాలని అయితే డేర్ ఆర్ డై అని దానికి ఒక పేరు పెట్టారు. అయితే ఫస్ట్ డేర్ అయితే నవదీప్ గారే ఇచ్చేసారనమాట. ఫస్ట్ డేర్ నవదీప్ గారు మన మాస్క్ మ్యాన్ ఉన్నారు కదా, మాస్క్ మ్యాన్ని పిలిచారనమాట. మాస్క్ మ్యాన్ని పిలిచి ఓకే నువ్వు ఆపోనెంట్ని నువ్వే సెలెక్ట్ చేసుకొని అయితే చెప్పారు. అయితే అప్పుడు మాస్క్ మ్యాన్ ఏం చేశారంటే తేజని సెలెక్ట్ చేసుకుంటా, ఎందుకంటే అతను నాకు గ్రూప్ డిస్కషన్ జరిగిందంట. వాళ్ళకి గ్రూప్ డిస్కషన్లో నాకు గిఫ్ట్ ఇచ్చాడు, నేను రిటర్న్ బ్యాక్ ఇచ్చేస్తా అన్నట్టుగా అయితే చెప్పాడు. నాకు ఎందుకో టూ మచ్ పర్సనల్గా తీసుకున్నాడేమో అప్పుడే గేమ్ని అయితే అనిపించింది నాకు. అయితే నవదీప్ గారు ఉండి లేదు మీరు అతన్ని కూడా తీసుకోవద్దు, ఇంకొక ఛాన్స్ తీసుకోండి అని అన్నారు. అయితే నెక్స్ట్ ఏం చేశారు, ఆయన శ్రీజన్ గారు తీసుకున్నారు. ఎందుకంటే తను ఓకల్గా ఎక్కువ ఉంటుంది, అంటే ఎక్కువ మాట్లాడుతుంది అన్న ఇంటెన్షన్లో నేను శ్రీజన్ తీసుకుంటా అన్నట్టుగా అయితే చెప్పారు. అయితే నవదీప్ గారు మళ్ళీ ఉండి వద్దు శ్రీజన్ కూడా వద్దు, మేము ఒక అపోనెంట్ని మీకు సెలెక్ట్ చేస్తాము, అతన్ని మాత్రమే మీరు తీసుకోవాలన్నట్టుగా చెప్పాడు. నాకు అనిపించింది అరే అతనే సెలెక్ట్ చేద్దామని అనుకున్నప్పుడు వీళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకోమన్నాడో నాకు కొంచెం అర్థం కాలేదు నిజంగానే ఏం జరుగుతుంది అనేది. కానీ నవదీప్ గారు అయితే మళ్ళీ సాయి కృష్ణని అయితే సెలెక్ట్ చేశారు అపోనెంట్గా. సాయి కృష్ణ వర్సెస్ మాస్క్ మ్యాన్ అనమాట. వాళ్ళిద్దరికైతే డేర్ అయితే ఇచ్చారనమాట. నాకు ఒకటి ఏమనిపించింది అంటే నిజంగా మాస్క్ మ్యాన్ అయితే 2 కూడా అనిపించింది ఎపిసోడ్. అంటే బిగ్ బాస్ కోసం ఏదైనా చేసేస్తా, నాకు బిగ్ బాస్ ఇంపార్టెంట్ అన్న రేంజ్లో అయితే చెప్పేశాడు. నిజంగా బిగ్ బాస్ అంటే అంత ఇష్టం ఉంటుందా అని అయితే అనిపించింది. అసలు ఏం టాస్క్ అంటే మామూలు మనం షేవింగ్ చేసుకుంటాం కదండి, అదైతే ముందు పెట్టారనమాట. ఎవరైతే ఆ షేవింగ్ చేసుకునేది తీసుకొని ఒక హాఫ్ ఇటు సైడ్ ఒక హాఫ్ అయితే ఎవరైతే షేవ్ చేసుకుంటారో వాళ్ళు ఈ టాస్క్ గెలిచి గోల్డెన్ చైర్కి అయితే వెళ్ళిపోతారు. అంటే ఇప్పుడు ఎన్ని షోస్ ఉంటాయా, ఎంటైర్ బిగ్ బాస్ మొత్తము అదే హెయిర్ తోటి ఉండాలంట. ఏ షోలోనైనా అదే హెయిర్తో ఉండాలంట. నిజంగా అసలు అది డేర్ వినంగానే నాకైతే ఫుల్ షాక్ అయిపోయాను. ఎందుకంటే అంత పెద్ద ఎయిర్ కదా, మొత్తం ఎంటైర్ షో ఉండాలంటే ఎవరు ఉండలేరు, అది మొత్తం ఆఫ్తో ఉండాలంటే కష్టం కదా. కానీ ఆ టాస్క్లో సాయి కృష్ణ చేస్తా అన్నాడు, మాస్క్ మ్యాన్ చేస్తా అన్నారు, నవదీప్ గారు అది పెట్టేశారు. కొంచెం మాస్క్ మ్యాన్ ఫాస్ట్గా వెళ్ళి దాన్ని అయితే పిక్ చేసేసుకొని అసలు ఏం చెప్పలేదు, డైరెక్ట్ వచ్చి షేవ్ చేసేసుకున్నాడు. అసలు అంటే మేము ఇట్లా పట్టుకున్నా అని చెప్పలేదు, జడ్జెస్ ఓకే చేసుకొని ఏం లేదు. అంటే ఎంత ప్యాషనెట్గా ఉన్నాడండి బిగ్ బాస్ కోసం, అంత ప్యాషనెట్గా అయితే ఫాస్ట్గా అయితే ఇది మొత్తం చేసేసుకున్నాడు. నాకైతే 2 గుడ్ అనిపించింది. ఏంట్రా బాబు బిగ్ బాస్ కోసం ఇంతనా అని అలా ఫాస్ట్గా చేయించుకున్నారు. అందరు అక్కడ ఉన్న వాళ్ళు అందరు షాక్ అయిపోయారు అనమాట. జడ్జెస్ షాక్ అయిపోయారు, ఇక్కడ చూసే ఆడియన్స్ కూడా షాక్ అయిపోతారు. నిజంగా అంత 2 గుడ్గా ఫాస్ట్గా అయితే చేసేసుకున్నాడు. నాకైతే అది చాలా బాగా నచ్చింది. గోల్డెన్ చైర్కి అయితే మాస్క్ మ్యాన్ అయితే గోల్డెన్ చైర్కి అయితే వెళ్ళిపోయాడు. సాయి కృష్ణ అయితే డేంజర్ జోన్, అంటే కొంచెం సేఫ్ కాదు డేంజర్లో అయితే ఉన్నాడు, ఎందుకంటే టాస్క్ కంప్లీట్ చేయలేకపోయాడు కాబట్టి. ఇంకొక ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎవరైతే టాస్క్ని కంప్లీట్ చేస్తా అని చెయ్యకపోతే వాళ్ళనైతే డైరెక్ట్గా ఎలిమినేట్ చేస్తా అన్నారు. ఇంకోటి నేను టాస్క్ చెయ్యను వాళ్ళనైతే డేంజర్లో ఉంచుతా అన్నారు. ఇదైతే వాళ్ళు జడ్జెస్ పెట్టిన రూల్ అయితే ఇది పెట్టారనమాట. అయితే మాస్క్ మ్యాన్ అయితే కంప్లీట్ చేసేసాడు, గోల్డెన్ చైర్లోకి అయితే వెళ్ళిపోయారు. సెకండ్ డేర్ అయితే శ్రీముఖి గారు ఇచ్చారండి. శ్రీముఖి గారు ఏంటంటే శ్రీజని పిలిచారు అండ్ శ్రీజనితో పాటు ఊర్మిళ గారిని కూడా పిలిచారు. అయితే శ్రీముఖి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఐ యామ్ లూజర్ అనే టాటూని ఇక్కడ ఫోర్హెడ్ మీద వేయించుకోవాలని చెప్పారు. నిజంగా టాటూ ఫోర్హెడ్ మీద ఎవరైనా వేయించుకుంటారండి అసలు లూజర్ అని. కానీ
నాకు ఇంకో విషయం ఏంటంటే ఆశ్చర్యంగా అనిపించింది శ్రీజ అండి. లేడీస్లో శ్రీజ చాలా యాక్టివ్గా, చాలా ప్రతిదానికి ఫిజికల్గా కూడా టాస్క్కి రెడీగా ఉంది. ఆమె లేదు నేను వేయించుకుంటాను లూజర్ అనే టాటూ ఇక్కడ వేయించుకుంటాను అన్నది. అమ్మో నేనైతే షాక్ అయిపోయినా అది వినంగానే. ఊర్మిళ ఏమన్నారంటే నేను లూజర్ని కాదు, నేను టాటూ అనేది వేయించుకోను, నాకొద్దు, నేను లూజర్ని కాదు, నేను ఎందుకు వేయించుకుంటా టాటూ అనేది అయితే అనింది. కానీ శ్రీజ మాత్రం లేదు నేను బిగ్ బాస్ కోసం ఏదైనా చేస్తాను, నేను లూజర్ అని అయితే వేయించుకుంటానని చెప్పేసి ఇక్కడ నేను లూజర్ వేయించుకుంటానికి కూడా నేను రెడీ అని అయితే చెప్పింది. కానీ శ్రీముఖి గారు దాని తర్వాత ఏమన్నారంటే లేదు లూజర్ అని అయితే కాదు, ఫోర్ హెడ్ మీద కూడా కాదు, మీరైతే ఇక్కడ ఐ లవ్ యూ బిగ్ బాస్ అనే టాటూ వేయించుకోవాలని అయితే చెప్పారు. దాని తర్వాత శ్రీజ ఓకే నేను దాన్ని కూడా వేయించుకుంటా అని చెప్పింది. పాపం దాన్ని కూడా యాక్సెప్ట్ చేసేసింది, ఐ లవ్ బిగ్ బాస్ అని వేయించుకుంది. నాకు అనిపించింది అరే ఈమెంది టాస్క్ కోసం లూజర్ అని కూడా వేయించుకుంటుంది అని అనిపించింది నాకు. ఇక్కడ ఒక శ్రీజ ఒక మెట్టు ఎక్కువ ఎక్కేసిందేమో అనిపించింది. తనను కూడా డైరెక్ట్గా ఐ లవ్ యూ బిగ్ బాస్ అని వేయించుకుంది, తను కూడా డైరెక్ట్గా గోల్డెన్ చైర్కి అయితే వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇద్దరైతే ఇక్కడ గోల్డెన్ చైర్కి అయితే వెళ్ళిపోయారు. నెక్స్ట్ డేర్ అయితే అభిజిత్ గారు ఇచ్చారండి. అభిజిత్ గారు ఏమన్నారంటే అభిజిత్ గారు ఆర్మీ పర్సన్ని పిలిచారనమాట. ఆర్మీ పర్సన్ వచ్చేసి నువ్వు ఎవరినైనా సెలెక్ట్ చేసుకో అంటే ఆర్మీ పర్సన్ ఏం చేశాడు, పవన్ కళ్యాణ్ గారు అప్పుని అయితే సెలెక్ట్ చేసుకున్నాడు. అప్పుని సెలెక్ట్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చిన టాస్క్ ఏంటంటే ఫుడ్ టాస్క్ అనమాట. అంటే వాళ్ళ దగ్గర ఒక ఫుడ్ తీసుకొని వచ్చి పెట్టారు. కానీ ఇందులో ఒక ట్విస్ట్ ఏంటంటే ఆ ఫుడ్ని ఇప్పుడు అప్రాక్సిమేట్గా వాళ్ళిద్దరు వెయిట్ అయితే చెక్ చేశారు. ఇద్దరు ఇంచుమించుగా 71లో ఉన్నారండి. 71 kgsలో ఇద్దరు ఉన్నారు. అయితే మీరు ఈ 10 minutes ఉంటుంది కదా, ఈ 10 minutesలో 1 kg వెయిట్ ఎవరైతే గెయిన్ అవుతారో వాళ్ళు ఈ టాస్క్ విన్ అయ్యి గోల్డెన్ చైర్లోకి అయితే వెళ్ళిపోతారు. 10 minutesలో 1 kg వెయిట్ ఎవరైనా గెయిన్ అవుతారా అండి? 1 kg గెయిన్ అయితే అవ్వాలని చెప్పారు. టాస్క్లో అయితే నిజం చెప్తున్నా అసలు ఎక్కడి నుంచి తీసుకొస్తారా అనిపించింది నాకైతే ఈ టీము. అంటే అంత కొత్తగా అనిపించింది. అంటే ఇది కూడా టఫ్ టాస్కే. 10 minutesలో ఎవ్వరు 1 kg వెయిట్ అయితే గెయిన్ అవ్వరు కదా. అయితే ఫుడ్ అయితే పెట్టారు, ఇద్దరు కూర్చున్నారు. ఫుడ్ అయితే ఫాస్ట్గా 10 minutesలో అయితే తిన్నారు. తినేసిన తర్వాత తినేది కూడా ఫాస్ట్గా తిన్నారు. ఇచ్చిన కొన్ని వాటర్ని తాగేశారు. దాంట్లో గెలిచింది ఎవరంటే మన ఆర్మీ పర్సన్ ఏంటంటే 1 kg ఎగ్జాక్ట్గా 1 kg 5 grams అయితే వెయిట్ చెక్ చేసిన తర్వాత 72.35 అప్రాక్సిమేట్గా అంటున్నాడు అనమాట. 1 kg 5 grams అయితే పెరిగారు. ఇతను అబు గారు అయితే 750 grams అంటే నాట్ బ్యాడ్ అండి. చాలా వరకు ట్రై చేసి దగ్గరగా అంటే తను చాలా దగ్గరగా అంటే 750 grams అంటే నాట్ ఈజీ. ఒక 10 minutesలోనే 1 kg పెరగడం కూడా అంత కష్టము. అలాగే 750 grams చాలా ట్రై చేశాడు అతను కూడా. నాకు కూడా అనిపించింది అంటే ఇద్దరు టాస్క్లు మంచిగా పర్ఫామ్ చేశారు. ఆర్మీ పర్సన్ అయితే గోల్డెన్ చైర్కి అయితే వెళ్ళిపోయారు. ఈ అబు అనే అతని పర్సన్ అయితే కొంచెం డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయారు. చూడాలి వాళ్ళకి నెక్స్ట్ ఇంకా టాస్క్స్ ఉంటాయి కదా, అలా ఏమైనా వస్తాడో రాడో చూద్దాం. డేర్ 4 అయితే బిందు గారు ఇచ్చారు. బిందు గారు ఒకటి చెప్పారనమాట, ఓన్లీ ఫీమేల్స్లోనే ఇప్పుడు నేను డేర్కి అయితే ఫీమేల్స్లోనే పిలుస్తున్నాను. మేబీ డేరు నేను ముందే చెప్పను, కానీ ఈజీ ఉండొచ్చు, హార్డ్ ఉండొచ్చు, అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫీమేల్స్లో కూడా మీరే కోఆర్డినేట్ అయ్యి మీరే ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తారని చెప్పి మీరే చేసుకోండి అని అన్నారు. వాళ్ళైతే ఇద్దరిని సెలెక్ట్ చేసుకున్నారు. ప్రియా అండ్ దాలియా గారు ఇద్దరు అయితే వచ్చేసారనమాట. టాస్క్ వచ్చేసి ఏంటంటే బెలూన్ టాస్క్ని ఇద్దరు బెలూన్ వెనక ఫోల్డ్ చేసుకుంటారు, మామూలుగా కట్టుకుంటారు కదా, అట్లా ఇద్దరిని అయితే బెలూన్ కట్టుకోమన్నారు. ఎవరు బెలూన్ అయితే తొందరగా పగిలిపోతుందో అంటే వేరే వాళ్ళు పగలగొడతారో వాళ్ళు టాస్క్ విన్ అయ్యి గోల్డెన్ చైర్లోకి అయితే వెళ్ళిపోతారు అని చెప్పారు. దాని తర్వాత ఇంతలో ఒక శ్రీముఖి వచ్చేసింది. అరే టాస్క్ అంత మజా ఏముంటుంది, 2 చేతులు పెట్టేస్తే ఇట్లా ఈజీగా మనం పగలగొట్టేస్తాం కదా, అందుకనే ఈజీగా పగలగొట్టేస్తారు కదా అని చెప్పేసి తనేం చేసింది, ఒక చేతితోటి ఒక చేయిని ఇలా పెట్టుకొని ఒక చేతితో మాత్రమే పగలగొట్టాలని చెప్పేసింది అనమాట. అయితే వాళ్ళు కూడా ఆడారు. కానీ ఫస్ట్ టాస్క్ అయితే ప్రియా గెలిచింది. నాకు అనిపించింది కొంచెం అన్ఫెయిర్గా ఆడిందేమో, తొండిగా. అంటే మరి నాకు తెలిసి మిగతా గేమ్స్తో పోలిస్తే ఇది చాలా ఈజీ టాస్క్. యాక్చువల్గా చెప్పాలంటే అంత ఈజీ టాస్క్ ఇచ్చారు బిందు గారు కూడా. నాకెందుకు అంత అనిపించలేదు. మిగతా టాస్క్లు అన్నీ చాలా డేర్ చేసే టాస్క్లు అంటే కొంచెం కష్టంగా అనిపించే టాస్క్లు, ఇది ఒకటి చాలా ఈజీగా అనిపించింది. ప్రియా కూడా ఏదో ఎగబడి ఇట్లా పట్టేసుకున్నట్టు అనిపించింది. ఫస్ట్ ప్రియా గెలిచింది. శ్రీముఖి వచ్చి లేదు ఒక్క టాస్క్
కాదు, ఇది 3 లెవెల్స్ ఉంటాయి, 3 దాంట్లో ఎవరు గెలుస్తారో వాళ్ళే గోల్డెన్ చైర్కి వెళ్తారని అయితే చెప్పింది. అయితే ఫస్ట్ ప్రియా గెలిచింది, సెకండ్ వచ్చేసి దాలియా గెలిచింది, థర్డ్ కూడా మళ్ళీ ప్రియానే గెలిచింది. మొత్తంకి గోల్డెన్ చైర్లోకి వెళ్ళింది అయితే ప్రియా. నాకైతే పెద్ద అన్ఫెయిర్ అనిపించిందండి. అంటే తొండాట ఆడిందేమో, అంటే మిగతా వాళ్ళతో పోలిస్తే కూడా అది పెద్ద టాస్క్ కాదు. ఆమె ఆడింది కూడా కొంచెం తొండే ఎగబడి ఇట్లా పగలగొట్టింది అనిపించింది నాకైతే. ఇంకోటి ఏంటంటే మన దాలియా వచ్చేసి ఫిట్నెస్ ట్రైనరు అడిగాడు అప్పుడే, నువ్వేంది ఫిట్నెస్ ట్రైనర్ కదా, నువ్వేంది ఆడలేకపోయావు అని అంటే, అదే పోయింది అట్లా గెలవలేకపోయినా, చేయి జారింది అట్లా అని చెప్పేసింది. ప్రియా అయితే గోల్డెన్ చైర్లోకి అయితే వెళ్ళిపోయింది. దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి, వీళ్ళిద్దరు గేమ్ ఫెయిరా, మీకు ఎట్లా అనిపించింది, తొండ ఆడిందా ప్రియా అనేది నాకైతే అనిపించింది ఆ పర్సెప్షన్లో. మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా అయితే కమెంట్ అయితే చేసేయండి. నెక్స్ట్ డేర్ వచ్చి శ్రీముఖి గారు ఇచ్చారు. శ్రీముఖి గారు నెక్స్ట్ పిలిచింది అయితే సాకిబ్ని పిలిచి నువ్వు ఆపోనెంట్గా ఎవరిని సెలెక్ట్ చేసుకుంటావని అయితే అడిగింది. ఆపోనెంట్గా నేను కల్కిని సెలెక్ట్ చేసుకుంటానైతే చెప్పాడు. అరే కల్కిని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటావు నువ్వు అని అడిగితే, నా భాష నా యాస కొంచెం వైవ్ అయితే మాకు సెట్ అవుతుంది, అందుకే నేను కల్కిని సెలెక్ట్ చేసుకుంటా అన్నట్టు అయితే చెప్పారు. అయితే వాళ్ళిద్దరికి ఒక టాస్క్ ఏంటంటే సాకిబ్నే బయటకు పంపించేసింది. మొత్తానికి ఎందుకు బయటకు పంపించేసింది అంటే ఇది సీక్రెట్ టాస్క్ అంట. ఎట్లా అంటే ఒకరి టాస్క్ ఒకరికి తెలియకూడదు, అంటే వాళ్ళకి మేము సపరేట్ ఇవ్వచ్చు, సేమ్ ఇవ్వచ్చు, తెలీదు, కాకపోతే నువ్వు బయటకు వెళ్ళు, నేను ఈమెకు చెప్తాను, చెప్పిన తర్వాత ఈమె చేసిన తర్వాత నువ్వు వచ్చి నువ్వు చేద్దు అని అన్నట్టుగా అయితే చెప్పేసింది అనమాట. చెప్పేసిన తర్వాత సాకిబ్కి బయటకు పంపించిన తర్వాత కల్కికి టాస్క్ ఏంటంటే నువ్వు నీ ఫ్రెండ్స్ని ఎవరినైనా కాల్ చేసి వాళ్ళకి ఒక మ్యాక్సిమం అమౌంట్ నువ్వు ఎంతైనా వేయించుకో, ఒక సర్టైన్ అమౌంట్, అంటే నువ్వు సాకిబ్ కంటే ఎక్కువ అమౌంట్ వేయించుకునేలా చేయాలి. ఎంత అమౌంట్ అనేది నేను అతనికి చెప్పను, నీకు చెప్పను, మీరైతే ఒక అమౌంట్ వేయించుకోవాలనగానే ఆమె వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి ఫోన్ చేసి, మచ్చా మామ నాకు 90K కావాలి, ఎట్లా చేసావో ఏమో నాకు తెలియదు, 90K కావాలనగానే వాళ్ళ ఫ్రెండ్ అయితే 90K వేసేసాడని నాకైతే అర్థం కాలేదు అసలు. 2 ఇన్స్టాల్మెంట్లు, ఒకసారి 50, ఒకసారి 40 అయితే వేసేసాడు అనమాట. మన ఫ్రెండ్స్ 100 రూపాయలు ఇవ్వమంటేనే 1000 రూపాయలు ఇవ్వమంటేనే మా దగ్గర ఎక్కడున్నాయి లేవు అంటారు, కానీ 90,000 వేసాడంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ టూ గుడ్ అనిపించింది నాకైతే. నా పర్సనల్ ఒపీనియన్ అయితే, అరే ఇంత మంచి ఫ్రెండ్స్ కూడా ఉంటారా, 90K అడగంగానే ఎందుకు ఏమిటి అని అడగలేదు, డైరెక్ట్గా 90K వేసేసిండు, 2 ఇన్స్టాల్మెంట్లో వేసేసిండు. నాకైతే మంచిగా అనిపించింది. ఆమె తెలివి ఏంటంటే అడగడం కూడా ఎక్కువ అమౌంట్ అడిగేసింది అసలు. అంటే మేబీ ఆమె ఆలోచనలు ఎట్లున్నాయి నాకు కూడా మంచిగా అనిపించింది. ఆమె థింకింగ్ టూ గుడ్ అనిపించింది యాక్చువల్గా. అంటే ఒక్కసారి 90K అడిగిందంటే వేస్తారా వేయరని మనకు కూడా డౌట్ ఉండే కదా చూస్తుంటే. అంటే నాకు కూడా అనిపించింది, అరే 90K ఎట్లా వేస్తారు, వేయరేమో కదా అనుకున్నా, కానీ వాళ్ళ ఫ్రెండ్ అయితే వేసేసిండు అనమాట. సాకిబ్ని పిలిచిన తర్వాత సాకిబ్ ఏమనుకున్నంటే వాళ్ళ ఫ్రెండ్ని ఒక 10Kనే అడిగిండు. నాకేమనిపించింది అంటే సాకిబ్ ఎందుకు ఇట్లా ఆలోచించిండు అంటే క్లారిటీ చాలా కన్ఫ్యూజ్ అయిపోయిందండి తనైతే. ఎందుకంటే ఆమెకి కల్కికి శ్రీముఖి ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిందో అదే క్లియర్గా సాకిబ్కి ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనిపించింది నాకు. ఇక్కడ సాకిబ్కి చాలా అన్ఫేర్ జరిగిందని అయితే అనిపించింది. నిజంగా మీరు కూడా చూడండి ఎపిసోడ్, చూస్తే మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది అన్ఫేర్ అయితే జరిగింది. సాకిబ్కి అన్ఫేర్ ఎందుకు జరిగింది అనేది మీరు చూడండి, చూస్తే మీకు అర్థమైంది. నాకైతే అన్ఫేర్ జరిగింది, క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. సాకిబ్కి కల్కికి చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, ఒక మ్యాక్సిమం అమౌంట్ ఏమన్నట్టుగా చెప్పారు. ఈ సాకిబ్కి అయితే ఏం చెప్పలేదు. సాకిబ్ అందుకే కన్ఫ్యూజ్ అయిపోయి ఒక 10K వేయమని చెప్పి వాళ్ళ ఫ్రెండ్కి అయితే ఫోన్ చేశాడు. వాళ్ళ ఫ్రెండ్ విత్ ఇన్ 5 minutesలో 10K అయితే వేశారు. అయితే ఏం చేసిందంటే శ్రీముఖి, సరే నీకు ఒక సెకండ్ ఆప్షన్ ఇస్తా అని చెప్పి అని అన్నాడు. మళ్ళీ సాకిబ్ వాళ్ళ చెల్లెకి ఫోన్ చేసిండు. చెల్లెకి ఫోన్ చేసి నీ అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంటే అంత అయితే నాకైతే వేసేయమని చెప్పిండు. వేసేయమని చెప్పిన తర్వాత వాళ్ళ చెల్లి కూడా 50,000 వేసేసింది. 10 seconds ఇట్లా కాల్ చేయంగా అడగంగానే 50,000 అయితే వేసేసింది. కాకపోతే ఇట్లా తనకి క్లారిటీ లేకపోవడం వల్ల, కన్ఫ్యూజ్ అవ్వడం వల్ల అయితే టాస్క్ అయితే ఓడిపోయారు. నాకైతే చాలా అన్ఫేర్ చేశారు అనిపించింది. అయితే శ్రీముఖి కూడా అడిగింది. ఇక్కడైతే నాకు ఈరోజు అయితే నాకు నిజంగా చెప్తున్నా అండి, నవదీప్ అయితే అస్సలే నచ్చలేదు నాకు ఈరోజు. ఎందుకంటే కొంచెం చాలా యాటిట్యూడ్తో మాట్లాడినట్టయితే నాకు అనిపించింది. అంటే నేను ఒక జడ్జి పొజిషన్లో ఉన్నాను, నేను ఏది మాట్లాడినా కరెక్ట్, నన్ను ఎవ్వరు ఏమన్నారు అన్న రేంజ్లో మాట్లాడాడైతే నాకు అనిపించింది. మీరు కూడా చూడండి ఎపిసోడ్, మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది ఎందుకు ఇట్లా నవదీప్ గారు మాట్లాడారు, ఎందుకు అట్లా మాట్లాడారు అని చెప్పి. అయితే అడిగింది శ్రీముఖి, ఎవరు ఇక్కడ అన్ఫేర్ చేశానని నీకు అనిపిస్తుంది అనగానే శ్రీజానే
అనిపించిందని నాకు అన్ఫేర్ అనిపిస్తుందని శ్రీజ లేపింది అనమాట. శ్రీముఖి ఉండి అయితే వద్దులే నువ్వేం చెప్పవసరం లేదు అన్ఫేర్ అని అయితే అనేసింది. టాస్క్లు అయిపోయినాయి. గోల్డెన్ చైర్లోకి అయితే కల్కి అయితే వెళ్ళిపోయింది. తర్వాత లాస్ట్లో నవదీప్ వచ్చి శ్రీజ అండ్ వచ్చేసేయండి సాకిబ్, మీ శ్రీజ సాకిబ్ వచ్చేసేయండి, మీరిద్దరు మిడిల్లో నుంచోండి అని అన్నారు. అయితే శ్రీజ వచ్చేసింది, సాకిబ్ వచ్చేసిండు. సరే చెప్పండి అని అయితే అడిగారు అనమాట. అయితే నీకెందుకు అన్ఫేర్ అనిపించింది అన్నట్టుగా శ్రీజాని అడిగారు. దానికి ముందు సాకిబ్ని క్వశ్చన్ చేశారనమాట. సాకిబ్ నీకు అన్ఫేర్ అనిపించిందా లేకపోతే కన్ఫ్యూజ్ అయ్యావా సాకిబ్ అంటే, లేదండి నవదీప్ గారు నేను చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను, నాకు అర్థం కాలేదు, ఒక మ్యాక్సిమం అమౌంట్ అన్నారు అన్నట్టుగా నాకు అనిపించింది, నేను అందుకే కన్ఫ్యూజ్ అయిపోయాను, నేను అందుకే ఏం చెప్పలేకపోయాను అన్నట్టుగా అయితే చెప్పేసింది అనమాట. అయితే సరే నువ్వు వెళ్ళిపో కూర్చో అని అంటే శ్రీజతో మాట్లాడింది నవదీప్. నువ్వెందుకు అన్ఫేర్ అనుకుంటున్నావంటే, ఎందుకో చాలా అన్ఫేర్ అనిపించింది నాకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు అనిపించింది సాకిబ్కి. కల్కికేమో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు, సాకిబ్కేమో మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయలేరు, తను కూడా కన్ఫ్యూజ్ అయ్యారంటే. అయితే ఊరు నుంచి వచ్చి ఎగేసుకుంటూ వచ్చి అన్ఫేర్ అంటున్నావు, అసలు నీకేం తెలుసు, నేను ఎన్నో బిగ్ బాస్ సీజన్లు ఎన్నో లాంగ్వేజెస్లో చేసి వచ్చాను, మాకంటే ఎక్కువ నీకు తెలుసా, అన్ఫేర్ అంటున్నావు అన్నాడు. ఆమె టాస్క్ ఎంత బాగా పర్ఫామ్ చేసింది, అంత మంచిగా టాస్క్ ఆడిన ఆమెని అసలు అంటే అనండి మీరు, అంటే ఓకే చెప్పే విధానం ఉంటుంది కానీ ఒకేసారి నువ్వు ఏదో నేనే పెద్ద యాటిట్యూడ్, నేనే పెద్ద ఇక్కడ తోపు తురుము, నేను జడ్జెస్, నేను ఒక హీరోని, నేను ఏది చేసినా నడుస్తుంది అంటే ఎట్లా అండి. ఆమెను అంత అలాంటి మాటలు అనడం నాకైతే చాలా మంచిగా అనిపించలేదు. చాలా ఓవర్ యాక్షన్ చేశాడు అనిపించారు నిజం చెప్పాలంటే. ఓవర్ యాక్షన్ చేశాడు, ఒక మనిషిని తీసేసినట్టు, వాళ్ళ ఎమోషన్స్కి వాల్యూ ఇవ్వనట్టు మాట్లాడాడని అయితే నాకు అనిపించింది. అంత ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం లేదు, నార్మల్గా చెప్పుంటే అయిపోయేది. చాలా యాటిట్యూడ్తో చాలా పోగరుగా నువ్వు ఊరు నుంచి వచ్చావు, అన్ఫెయిర్ అని మాట్లాడుతున్నావు, నేను చాలా చేసి వచ్చాను అన్నట్టుగా చెప్పాడు. నాకైతే అస్సలే నచ్చలేదు ఈ ఎపిసోడ్లో అయితే, నాకు నచ్చలేదు. అంత బాగుంది. లాస్ట్ 5 minutes నవదీప్ అయితే మొత్తం డిసప్పాయింట్ చేసేసాడు. చాలా ఆమెను ఇంత మంచి టాస్క్ ఆడిన శ్రీజని అన్ని మాటలు అనడం నాకైతే చాలా అన్ఫేర్ అనిపించింది, మంచిగా అనిపించలేదు. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కమెంట్ చేయండి. మీకు నవదీప్ బిహేవియర్ ఎట్లా అనిపించిందో కూడా నాకైతే కమెంట్స్లో కమెంట్ చేయండి. అట్లాగే నేను ఎట్లా మాట్లాడాను, నా రివ్యూస్ మీకు ఎలా అనిపించాయో ఖచ్చితంగా కమెంట్ చేయడం అయితే మర్చిపోకండి. అట్లాగే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి రివ్యూస్ మీకు ఎన్నో మీకు అందిస్తాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.